వారం రోజుల్లో గ్రామాల్లో రోడ్ల పనులు ప్రారంభం అవ్వాలి. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి. రెవెన్యూ ఉపాధి హామీ ఆర్డబ్ల్యూఎస్ అధికారుల సమక్షంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్. వేసవికాలం దృష్ట్యా గ్రామాల్లో త్రాగునీటికి ఇక్కడ ఇబ్బందులు రావద్దని, ఈ విషయంలో అధికారులు సీరియస్గా దృష్టి సారించి ప్రజలకు నీటిని అందించాల్సిన బాధ్యత ఉందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం మూదూరు నియోజకవర్గం కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ రెవెన్యూ పంచాయతీరాజ్ ఉపాధి హామీ జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల్లోకి వెళితే ఎక్కడైనా త్రాగునీటి సమస్య గురించి ప్రజలు ఎక్కువగా చెబుతున్నారన్నారు. రోజుల తరబడి సమస్యలు పరిష్కరించకపోతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నియోజకవర్గంలో చేపట్టిన మిషన్ భగీరథ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, వీటి వల్ల ప్రజానీకానికి సమస్య ఉత్పన్నమవుతుందన్నారు. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని, లేని పక్షంలో బోర్ బావులు వేసి త్రాగునీటిని ఏర్పాటు చేయాలన్నారు. ఈజీఎస్లో ప్రతి ఒక్క విలేజ్లో ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో మనం ప్రతి విలేజ్లో 2 రోడ్స్ విత్ కల్వర్ట్, గ్రావెలింగ్, ట్రాన్స్పోర్టింగ్ అన్ని విధాలుగా కంప్లీట్ చేయాలా. కంప్లీట్ చేసిన తర్వాత 119 నియోజకవర్గంలో ముదోల్ అనేది 118 నియోజకవర్గాలు కూడా చిక్కడ చూడాలా. ముదోల్లో ఆ ఉద్దేశంతో ఇక్కడ మనం మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ ఈజీఎస్ వరకు ప్రధానమైన 4 మనకు ఎసెన్షియల్ బాగా ఉన్నాయి. ఇక్కడ విడిగా గారు చెప్పారు 119 ఉన్నాయి. ఈ సత్తుంటే మనకు సంవత్సరం జరుగుతుంది. కానీ మనకు మెయిన్ సమస్యలు ఏమున్నాయంటే ఇంటర్నల్ రోడ్స్, ఫీల్డ్ రోడ్స్, తర్వాత హార్టికల్చర్కు సబ్సిడీ. ఇప్పుడే జామకాయ, సీతాఫలు, మన డ్రాగన్ ఫ్రూట్, ఆమ్ పండు, మన మామిడి పండు, దీని గురించి చెప్పారు. దాని తర్వాత మన షేర్లలో